హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఊరు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తాటికాయలకి వచ్చాం అనమాట. తోటలోకి తాటికాయల కోసం అయితే ఇగోండి, నేను నా వెనకాతలు మా తమ్ముడు మా చెల్లి అందరం వచ్చాం. ఇంకా మా బుడంకాయ గడిగడు చూడండి. హాయ్ చెప్పు. తాటికాయలకి వెళ్తుండగా మధ్యలో జీడి తోటలో అప్పుడే బాగా పండిన జీడిపండు అయితే కనిపించింది. ఇంకా జీడిపండు అయితే తీసుకురమ్మని చెప్తే మా పవన్ వెళ్ళి తీసుకొచ్చాడు. నేను జీడిపండు తిని చాలా సంవత్సరాలు అయిందని చెప్పాలి. ఎప్పుడో అప్పుడు తోటలోకి వెళ్ళినప్పుడు తిన్నాము. ఇంక ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడు తినలేదు. ఇంకా జీడిపండు తెంపిన తర్వాత ఫస్ట్ మా విహానికి ఇచ్చాను. వాడైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాడు కదా అని చెప్పి వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, రకరకాలుగా ఉన్నట్టుంది. వాడికి నచ్చలేదేమో అని చెప్పి నేనే తీసుకొని ఆ జీడిపండు అయితే తినేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఇతను తాటి చెట్టు ఒకటి మంచిది ఎక్కువగా ఎక్కడైతే గెల్ల వేసాయో ఆ తాటి చెట్టుని వెతుక్కుని మరీ వచ్చి తాటికాయలు అయితే కొట్టడానికి ఇతను ఎక్కుతున్నారనమాట. అయితే నేను వీడియో తీస్తున్నానని చెప్పి అడుగుతున్నారు, అమ్మ వీడియో తీస్తున్నావా, ఉండు తలపాగా వేసుకుంటానని. అయితే ఇంకా అతను తాటి చెట్టు ఎక్కిన తర్వాత మధ్యలో చాలా ఎక్కువ గెల్లు ఉన్నాయి, కిందన ఎవ్వరు ఉండొద్దు మళ్ళీ తగులుతాయి కదని చెప్పి లేకమంటే మేమందరం ఇంకా దూరంగా జరిగి నిల్చున్నాం అనమాట. ఈలోగా అక్కడ జీడి తోటలో పిక్కలు ఏరుకునే ఆవిడ వస్తే ఆవిడ దగ్గర చాలా జీడి పళ్ళు ఉన్నాయని మేము అడిగితే ఆవిడ అందరికీ 2 పళ్ళు ఇచ్చిందనమాట. ఇంకా జీడి పళ్ళు కూడా తినేసి ఈలోగా ఇతనైతే అన్ని తాటికాయలు దించేసి దిగిపోతున్నారు చెట్టు. ఇప్పుడైతే మాకు కొట్టిసి ఇవ్వడానికి అని చెప్పి ఇంకా మేమైతే ఈ తాటి తీసుకొని రావడానికని వెతుకుతున్నాం అనమాట. ఎందుకంటే అతను పైనుంచి వేస్తారు కదా తాటిగల్లన్నీ, అవన్నీ ఒక్కొక్కటిగా విడిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి ఏరుకొని అయితే రావాలి. నేనైతే అవన్నీ ఏరుతుంటే మా పవను ఈ గల్లన్నీ తెచ్చి అతని దగ్గర పెడుతున్నాడు. అతనైతే పిల్లలకి కట్ చేసి ఇస్తున్నాడు అనమాట. మా నీవి అతను చెట్టు పైన ఉంటుండగానే తాటికాయలు కావాలని ఏడుస్తుంది, అందుకే ఫస్ట్ దానికి ఇచ్చారు. అదేదో తిండ వచ్చిందల్లాగా ఫస్ట్ తీసుకుంది కానీ దానికి రావట్లేదు, అందుకే మా అక్క ఇక్కడ నవ్వుతుంది. ఇంకా నీవిని చూసి విహాన్ కూడా నాకు కావాలని తన దగ్గర ఉన్నదే లాక్కుంటే అతను అందరికీ కొట్టేసిస్తాను ఆగండి అని చెప్పి కొడుతున్నారనమాట. ఈలోగా మేము తాటికాయలన్నీ తీసుకొచ్చి పెడుతున్నాము. మేము చిన్నప్పుడు తాటికాయలు కావాలంటే ఇలా ఎవరినో పిలిచేవాళ్ళం కాదు. మా నాన్న వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా మావయ్యలు కానీ తాటికాయలు కొట్టేసిస్తాను రండర్రా అని పిల్లలు అంటే వాళ్ళ వెనకాతలే పరిగెట్టుకుంటూ అందరం వెళ్ళేవాళ్ళం. ఇంకా తాటికాయలు ఫుల్గా తినొచ్చి పడుకుంటే మధ్యాహ్నం ఎప్పుడు పడుకున్న వాళ్ళం, రాత్రికి ఎప్పుడో లేచేవాళ్ళం. తాటికాయలు తిని పడుకుంటే అంతలా నిద్ర పడుతుందంట. మీకు ఎప్పుడైనా అలా జరుగుంటే కామెంట్ చేయండి. ఇంకా అప్పట్లో అయితే ఇవేవి డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏవైనా కొనాలంటే ప్రతిదీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఒక 10 తాటి ముంజలు కొనాలంటే 100 రూపాయలు లేదంటే 80 రూపాయలు చెప్తున్నారు. ఇంకా తాటికాయలన్నీ మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం చూడండి. ఇన్ని తాటికాయలు అయితే తీసుకొచ్చాం. ఇవి ఒక 200 కాయలు ఉంటాయేమో అని అనుకుంటున్నాను నేను, నాకు కూడా కరెక్ట్గా తెలీదు. ఇంకా మా వేహానికి అయితే తినడం రావట్లేదు, పిల్లలు కూడా సరిగ్గా తినట్లేదు అని చెప్పి అతను పిల్లల కోసం అని ముంజులు కొట్టేసి ఇస్తున్నారు. అతను ముంజులు కూడా ఎంత ఈజీగా తీసేస్తున్నారంటే నిజంగా నాకు ఏదైనా ఎక్స్పీరియన్సే కదా అని అనిపించింది. ఇంకా అతను ముంజులన్నీ కొట్టేసి ఇచ్చిన తర్వాత అతనికి నాకు కళ్ళు గీసుకునే పని ఉందమ్మా అని చెప్తే ఇంకా డబ్బులు ఇచ్చేసి అతనికి పంపించేసాం అనమాట. మా విహాన్ చూడండి తాటి ముంజుని కూడా ఎలాగో తింటున్నాడు. పిల్లలకి ఏదైనా వాళ్ళంతలో వాళ్ళు చేయనిస్తే నేర్చుకుంటారు, ప్రతిదీ మనం చెప్పకూడదు. ఇంకా వాడికి నేనైతే ఏం చెప్పలేదు, వాడి చూడండి అది చక్కగా తీసుకొని తింటున్నాడు. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత మా అక్క అయితే పిల్లలకి ఇంకా వీళ్ళు తినేటట్లేదు సాయంత్రం అయిపోతుంది అని చెప్పి ఒక టేకాకు తెచ్చి అందులోని ఈ ముంజులన్నీ తీసిచ్చిందనమాట. ఒకవైపు వీళ్ళిద్దరు చూడండి మామాళ్ళు కలిపి ముద్దులాడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గర టైం సరిపోలేదు వాళ్ళకి. తినండ్రా అంటే తినకుండా ఆడుకుంటున్నారు. ఇంకా మా శంకర్ అయితే మాకు తాటికాయలు కొట్టిసిస్తున్నాడు. అతను ఎలాగో వెళ్ళిపోయాడు కదని చెప్పి. వీడు కూడా చూడండి అతనికంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, బాగా కొడుతున్నాడు తాటికాయలు. ఇంక ఈ తాటికాయలు అన్నీ తిని కడుపు నిండిపోయింది. నేనైతే ఒక 20 కాయలు తినుంటానేమో, పొట్ట నిండా తాటికాయలు నింపేశాను నేనైతే. వాళ్ళు మా తమ్ముడలు నన్ను ఎక్కిరిస్తున్నారు, నువ్వు కుంభకర్ణుడికి చెల్లిల్లా తింటున్నావు అక్క అని చెప్పి. అంతే మరి ఎప్పుడు దొరుకుతాయి కదని అందుకే అలా తిన్నానని చెప్పేశాను. ఇంకా తాటికాయలు తిని వాటిపైన చిరాకు వచ్చేసి అప్పుడు ఉన్న తాటికాయలన్నీ తీసుకొని వచ్చేసాము. అవి అక్కడ వదిలేయడానికి మనసు రాక ఇంక ఈ తాటికాయలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఇంక బళ్ళన్నీ తీసుకొని వచ్చారనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క బండి పైన ఒక్కొక్క గెల తీసుకొని అయితే మళ్ళీ హైవే ఎక్కి ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకా ఈ సమ్మర్లో తాటికాయలు అయితే ఫుల్గా తినేసాం. మరి ఈ సమ్మర్లో మీరు కూడా తిన్నారా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్.